అందరికీ బుద్ధ వందనాలు, దమ్మ వందనాలు, సంఘ వందనాలతో జై భీమ్. ప్రియమైనటువంటి ఉపాసక ఉపాసకులారా, నా పేరు సంఘజ్యోతి, అంబేద్కర్ బుద్ధ విహార్, అంబేద్కర్ నగర్, కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక విషయాన్ని మాట్లాడటానికి మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఆ విషయం ఏమిటంటే, ఇటీవల మన ఎన్డీఏ ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ పూజారులకు, ముస్లిం ఇమాములకు, మౌలీలకు, క్రైస్తవ పాస్టర్లకు నెల నెల గౌరవ వేతనం అంటే ఆనరోరియం పెన్షన్ చెల్లించుటకు సిద్ధపడి వాళ్లకు ఒక బడ్జెట్ను కేటాయించి చెల్లిస్తూ ఉందని మనందరికీ తెలిసిందే. దాని విషయంలో అందరూ ఆహ్వానించాలి, అభినందించాలి, ఈ గవర్నమెంట్ని మెచ్చుకోవాలి, నో డౌట్ ఎట్ ఆల్. అయితే నేను కొంచెం ఈ విషయంలో మదన పడుతున్నా. ఎందుకంటే ప్రాచీనము నుంచి ఇప్పుడు వరకు కూడా భారతదేశంలో బౌద్ధం చేస్తున్నటువంటి సర్వీస్ అంతా ఇంత కాదు. అవి సమాజంలో మంచిని పెంపొందించుటకు పంచశీలాలు, అష్టాంగ మార్గాలు, 10 పారమితులు అనే సిద్ధాంతం ద్వారా, అనే ధర్మం ద్వారా ప్రజల్లో నాటుకొని పోయేలా ఊరూరా తిరుగుతూ ఎలాంటి ఆస్తుపాస్తులు లేకుండా కేవలం ఆధ్యాత్మిక, మానసిక, సాంఘిక సర్వీసు చేయాలనే తపనతో బౌద్ధం యొక్క ఆ భావజాలాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి బౌద్ధ భిక్కువులు, బౌద్ధాచార్యులు, అలాగే ధమ్మాచార్యులు, వీళ్ళు ఈ గౌరవ వేతనానికి అనర్హులా, వీళ్ళు ఈ రాష్ట్రంలో లేరా అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ ఆంధ్రాలో అక్కడక్కడ అంబేద్కర్ బుద్ధ విహారాలు, అలాగే బుద్ధ విహారాలు పెట్టుకొని భిక్కువులు, అలాగే బౌద్ధాచార్యులు, అలాగే ధమ్మాచార్యులు, వీళ్ళంతా కూడా సమాజానికి ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు. భిక్కువులైతే తన సొంత ఆస్తుల్ని కూడా కాదనుకొని భిక్షపాత్ర పట్టుకొని ఎవరు ఆ భిక్షలో అన్నం వేసినా తింటూ సమాజానికి ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. ఈ విషయము మన ప్రభుత్వం గమనించకపోవటం చాలా బాధగా ఉన్నది. అందుకనే నేను ఈరోజు మదనపడుతూ ప్రభుత్వం వారిని అడుగుతూ ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం మంచిదయ్యా. వాళ్ళందరికీ, అలాగే హిందూ పూజారులకి, అలాగే మహమ్మదీయ ఇమాములకి, మౌలీలకి, అలాగే క్రైస్తవ పాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తున్నారు. మేము కూడా ఆంధ్రాలో పనిచేస్తూ ఉన్నామయ్యా. మేము కూడా ప్రజల కోసం ప్రజల్లోకి వెళ్ళి సర్వీసు చేస్తున్నాం. వాళ్ళకి మంచిని బోధిస్తున్నాం. సమాజం మంచిగా ఎదగడానికి, సమాజం అంతా ఒక మంచి పద్ధతిలో ఎదగడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అయ్యా. మమ్మల్ని కూడా మీరు గమనించాలయ్యా. బౌద్ధ భావజాలంలో, బౌద్ధ ధమ్మంలో సేవ చేస్తున్నటువంటి వాళ్లకు మన కర్ణాటక ప్రభుత్వం వారు
భిక్షువులకు, బౌద్ధాచార్యులకు లేక ధమ్మాచార్యులకు గౌరవ వేతనం ఇస్తున్నారయ్యా. మీరు కూడా ఆంధ్రదేశంలో మాకు కూడా భిక్షువులకు, బౌద్ధాచార్యులకు, ధమ్మాచార్యులకు వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎలా పనిచేస్తున్నారో అప్లై చేసుకోవాలని మీరు మాకు ఆర్డర్ ఇస్తే మేము కూడా అప్లై చేసుకొని ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి పథకంలో మేము కూడా పాలు పంచుకుంటామని, మాకు కూడా ఆ గౌరవ వేతనము ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నామయ్యా. కాబట్టి ప్రియమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి బౌద్ధంలో పనిచేస్తున్నటువంటి భిక్షువులు, బౌద్ధంలో పనిచేస్తున్నటువంటి బౌద్ధాచార్యులు, బౌద్ధంలో పనిచేస్తున్నటువంటి ధమ్మాచార్యులు వీళ్ళందరూ కూడా సమాజంలో సేవ చేస్తూ ఉన్నారు. ఎంతో సమయాన్ని మంచిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ సర్వీసు కూడా మీరు గుర్తించాలని ప్రాధేయపడుతూ నా విన్నపాన్ని మన్నించి మాకు కూడా గౌరవవేతనాన్ని లేక పెన్షన్ మాకు శాంక్షన్ చేయవలసిందిగా అనుమతి మాకు ఇవ్వాలని ఒక అనుమతిని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రెండు చేతులిచ్చి ప్రాధేయపడుతున్నానయ్యా. జై భీమ్, జై బుద్ధం, జై భారత్, జై భారత రాజ్యాంగం, జై భీమ్.